ఉన్నారో వారి మీదకి వెళ్తూ ఉంటావు. వారిని ఒక చెడ్డ చూపుతో చూస్తూ ఉంటావు. వారిపై అసహ్యత పెంచుకుంటావు. వారిపై నీవు ఆగ్రహాన్ని కలిగి ఉంటావు. అయితే ఇక్కడ గమనిస్తే అక్కడ అక్షరానుసారమైనటువంటి విగ్రహాల సంగతి అలాగ ఉంచుదాం. ప్రత్యక్షంగా బాహ్యంగా కనబడుతున్నటువంటి విగ్రహాల సంగతి పక్కన పెడదాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే దైవ గ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది. ఏం మాట్లాడుతుందంటే విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్షను ఏం చేయాలి, వదిలిపెట్టాలని కూడా దైవ గ్రంథం సెలవిస్తుంది. ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు అది ఏదైనా కావచ్చు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనైతే ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహము. అందుకే దేవుని వాక్యంలో గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దైవ గ్రంథము